వెల్కమ్ టు 5 ఎడిటర్స్. ఇవాల్టి మన గెస్ట్ పెనమలూరు ఎక్స్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు. ప్రజెంట్ కూడా ఆయనే పోటీ చేస్తున్నారు. నమస్తే సార్. నమస్తే. బోడే ప్రసాద్ గారిని ప్రశ్నించడానికి కూడా మన 5 ఎడిటర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. శ్యామ్ సుందర్ గారు, కృష్ణంరాజు గారు, సురేష్ గారు, చలపతిరావు గారు, బాబు గారు. బోడే ప్రసాద్ గారు, టికెట్ విషయంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఇప్పుడు అంతా సెట్ అయిందా? అంటే ఆ రోజు అకామిడేట్ చేయలేకపోతున్నాము అని అంటే కొంత బాధ వేసింది. కొంత కాదు, బాగానే ఓడిపోయినప్పుడు కన్నా కూడా టికెట్ ఇవ్వము అని చెప్పినప్పుడు కొంత ఆవేదన అయితే వచ్చింది. అది ఎందుకు అని అంటే ఈ 5 సంవత్సరాలు ప్రజల్లో ఎక్కువగా తిరగటం కానీ, వాళ్ళతో అనుబంధం ఏర్పాటు చేసుకోవడంలో కానీ మమేకమైపోయి తిరిగాను. ఒక్కసారిగా నీకు లేదు అనేసరికి కొంచెం బాధ అయితే కలిగింది. మీరు చూడ్డానికి చాలా గంభీరంగా ఉంటారు. అంత హర్ట్ అవ్వాల్సిన, అంటే చాలా మందికి టికెట్ రాలేదు కదా, వాళ్ళంతా కూడా ఎమోషనల్గా ఏడవడం అలా చేయలేదు. మీరు అంత హర్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి అని అంటే అక్కడ జనరల్గా ప్రజలు మాట్లాడుకునేదే, చంద్రబాబు నాయుడు గారు నేను కలవటానికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు, నీ బాడీ లాంగ్వేజ్ బాగోలేదు, మార్చుకోవాలని చెప్పాను అని అనేసరికి నాకు చాలా బాధేసింది. అయితే నేను చాలామంది నాకు చెప్తూ ఉంటారు స్నేహితులు, కొంచెం అందరినీ నవ్వుతా పలకరించు అని. అది మేడ్ డిఫెక్ట్, అది జీన్లో వచ్చింది, అది మార్చుకోవాలన్నా. అయినా కానీ చాలా మార్పు చేసుకున్నా. నేను చేసుకుని నాకు బాగా దగ్గరగా పరిచయస్తులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ అయితే నాతో ఉన్నంత క్లోజ్గా ఎవరు ఉండరు. ఎందుకంటే ఒక్కసారి పరిచయం అయితే ఇంకా బాగా రిలేషన్ అనేది ఉంటుంది. కొత్తవాడు కనబడితే మనకి తెలియదు కదా, ఎందుకులే అన్నట్టుగా కానీ వాళ్ళు నేను వాళ్ళకి తెలుసు కదా. ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే, నువ్వు వాళ్ళని గుర్తుంచుకుపోవచ్చు కానీ నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళందరూ నువ్వు పరిచయస్తుడివే అనుకుంటారు, కనబడినప్పుడు అందరినీ పలకరించాను అంటే. అది లాస్ట్ 5 ఇయర్స్లో చాలా మార్పు చేసుకున్నాను. కొంచెం అది అనేసరికి బాగా, దానివల్లనే సీట్ ఇవ్వట్లేదు అనేసరికి నాకు చాలా బాధ వేసింది. బోడే ప్రసాద్ గారితో మాట్లాడాలంటే నిజంగా ప్రజలు చాలా భయపడతారంట, వాస్తవమైనది. పర్సనాలిటీని చూసి అట్లా అనుకుంటారు కానీ ఒక్కసారి నాతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి మాట్లాడితే నన్ను వదిలిపెట్టరు ఎవరు కూడా. మీరు పట్టుబట్టి సీటు సాధించుకున్నందుకు కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అండి. అయితే కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి, ఆ సీటు సాధించుకోవడానికి భారీగా మూల్యం చెల్లించారనేది. అది ఎంతవరకు వాస్తవం? మీరు రకరకాలుగా మాట్లాడుకుంటారు. మూల్యం చెల్లించుకోవడానికి ఏముంది నా దగ్గర అయితే ఏమీ లేదు. నేను నిజంగా మీరు ఇందాక వచ్చినప్పుడు రాగానే ప్రసాద్ గారు రాజకీయ నాయకుడు అలాగే అంటారు, కాఫీ ఇవ్వండి అని అంటే, నేను రాజకీయ నాయకుడిని కాదండి, మామూలు వ్యక్తినే. ఇంకా రాజకీయ నాయకుడిగా నేను మారలేదు. ఇప్పుడు ఏమన్నా రాబోయే రోజుల్లో ఏమన్నా మార్పు ప్రజలు కానీ నాయకులు కానీ తయారు చేస్తారని అయితే నాకైతే తెలియదు. మరి ఇప్పుడు ఒకటి, మీరు ప్రజలతోనే ఉన్నారు, నియోజకవర్గంలోనే ఉన్నారు, నియోజకవర్గం విడిచాలేదు 5 ఏళ్ళు. మీకంటే బిహేవియర్గా అతని ప్రజలకు దూరంగా ఉండే వ్యక్తుల్ని చంద్రబాబు చేరదీసి మొదటగా వారికి అభ్యర్థిత్వాలు ప్రకటించారు కదా, దానికి మీరేమంటారు? సార్, అది ప్రకటించలేదు సార్, పబ్లిక్ దగ్గర ఒపీనియన్ తీసుకున్నారు. మొదటగా అయితే అకామిడేట్ చేయలేకపోతున్నామని చెప్పారు కానీ మీకంటే బిహేవియర్ ఇంకా బాగుండే, ప్రజల్లో దూరంగా ఉండే సార్ బిహేవియర్ కాదు సార్, బిహేవియర్ కాదు, నాన్ లోకల్ అనాలి. బిహేవియర్ అంటే మళ్ళీ ఇంకొకరిని బిహేవియర్ అంటే అది తప్పు అవుతుంది. వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి మారుస్తానికి సీనియర్ లీడర్స్, నాకన్నా 3 సార్లు 4 సార్లు చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి అవకాశం కల్పించడానికి నాకు చెప్పుండొచ్చు. ఆ చెప్పే విధానంలో చంద్రబాబు నాయుడు గారు కనుక, ప్రసాద్ నీకు చాలా మంచి అవకాశం కల్పించాం కదా, సీనియర్లు ఉన్నారు అని అంటే, ఒకవేళ ఈరోజు నాకు ఇప్పుడు స్థానం వచ్చేది కాదేమో అని కూడా అనుకుంటా ఉన్నా. ఆయన ఆ మాట అనేసరికి నాకు బాధ కలిగి, అసలు అంటే ఇంకా లోపల జరిగింది ఉంది, దాన్ని ఇంకా మనం ఎక్స్ప్రెస్ చేయలేం. కానీ ప్రసాద్ నేనంటే నా టీడీపీ అన్నా, చంద్రబాబు నాయుడు గారు అన్నా, నేను చిన్నతనం నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా పురికోసలకి ఈ తోరణాలు అంటించి వీధులు అలంకరించే అప్పటి నుంచి నేను ఒక సామాన్య అభిమానిగా ఉన్నాను.
పార్టీ అంటే ఇష్టం సార్ అని ఆయనకి చెప్పాను కూడా. ఏదేమైనా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి సీటు సంపాదించారు అంటే అంటే ఫోటో పెట్టుకొని తిరుగుతాను, నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, మీ ఫోటోతోనే వెళ్తాను అని అన్నారు కదా. అన్నాను. అంటే సార్ మీద అభిమానంతో అన్నా. ఓకే. ఎందుకనంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పోటీ చేస్తే ఓడిపోయి జోగి రమేష్ గెలుస్తారు. ఆ సీటు పోగొడటానికి ఇష్టం లేక నేను తెలుగుదేశం పార్టీ మీ ఫోటో పెట్టుకొని గెలిచి మళ్ళీ మీ దగ్గరికి వస్తానని అన్న. దాంట్లో తప్పే ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఓకే. కానీ సీట్ల పంచాయతీ విషయంలో ఒక్క బోడే ప్రసాద్ సీటు గురించే కాదు, రాష్ట్రంలో చాలా సీట్ల పంచాయతీ నడుస్తుంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఇది ఎలక్షన్స్ మీద ప్రభావం చూపించదా? మీరైతే సాధించుకున్నారు, ఇంకా సాధించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అంటే నేనైతే సాధించాను అనుకునేదానికన్నా కూడా ప్రజలు నన్ను కోరుకున్నారు. ఇంకా చాలా చోట్ల ఏం జరుగుతుంది ఏంటి అనేది నేనైతే ఆలోచన పెట్టలేదు. ఎందుకనంటే నా స్థానం గురించి నేను ఆ టెన్షన్ కానీ లేకపోతే దాంట్లో ఉండటమే నా సమయం అంతా సరిపోయింది. రకరకాల ఈక్వేషన్స్ ఉండొచ్చు. మరి దాని ప్రభావం చూపిస్తుందా ఎలక్షన్స్ మీద? అది అన్ని పార్టీల్లో ఉంటుంది కదా జనరల్గా. ఒక్క తెలుగుదేశం పార్టీయే కాదుగా. కానీ వైసీపీ కామ్గా చేసుకుని వెళ్ళినట్టు అనిపించట్లే మీకు అన్ని సీట్ల విషయం? అక్కడ ఉన్నారుగా అందరూ చాలామంది. వాళ్ళు ఎమ్మెల్యే నుంచి ఎంపీకి, ఎమ్మెల్యే ఇప్పుడు పెడన్ నుంచి తీసుకొచ్చి పెనమలూరు అట్లా మార్చిన ప్లేసులు ఉన్నాయి. ఎంపీగా అనౌన్స్ అయితే పార్టీ నాకు అవసరం లేదని చెప్పి బయటకు వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యి ఇక్కడ సీట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉంది డిస్టర్బెన్స్, లేదని నేనైతే అనుకోవట్లేదు. డిస్టర్బెన్స్ ఇప్పుడు ప్రసాద్ గారు మీరు డిస్టర్బెన్స్ గురించి మాట్లాడారు కాబట్టి 2014లో మీకు దాదాపు 31,000 మెజార్టీతో గెలిచారు కదా. అది మన జిల్లాలో హైయెస్ట్ ఆ టైంలో మీకు. అది ఆ తర్వాత మీకు 11,000 మెజార్టీతో మీరు ఓడిపోయారు. అయితే ఈసారి మీకు వచ్చేటప్పటికి పబ్లిక్లో మీకు ఎలా ఉన్నప్పటికి కూడా ఇంటర్నల్గా అంటే మీ పార్టీలోనే మీకు వ్యతిరేకత ఉంది, మీ పార్టీలోనే కొంతమంది నాయకులు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేది ఉంది. అది కూడా మీరు కూడా ఒక సందర్భంలో మీరు చెప్పారు కూడా పరోక్షంగా, నాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, నా పార్టీ వాళ్ళు నాకు టికెట్ రాకుండా చేశారు అని చెప్పి. అంటే జనరల్గా ఒక ప్రొఫెషన్లో ఎవరన్నా ముందుకెళ్ళాలంటే పోటీ ఉంటుంది. ఆ పోటీలో రకరకాల దారులు ఎత్తుక్కుంటూ ఉంటారు. ఒక రకంగా నన్ను డిఫ్రేమ్ చేయాలి అని అంటే నన్ను ఏదో విధంగా చేయాలి కాబట్టి ఆ విధంగా నేనైతే దాన్ని హెల్దీ కాంపిటీషన్ అనుకుంటున్నాను తప్పితే ఉన్న ప్రత్యర్థులు మీ పార్టీలో మీకు తెలుసు, బహుశా పబ్లిక్ కూడా తెలుసండి. వారిని మీరు ఎట్లా మీరు కన్విన్స్ చేయగలుగుతారు, లేదా వాటిని ఎట్లా మీరు ఎదుర్కోగలుగుతారు? అంటే 100 మంది పోటీ పడితే 90 మందిని సాటిస్ఫై చేయగలం, కానీ ఎక్కడన్నా 10 మంది అవ్వరు. జనరల్గా ఒకరిద్దరు, ఇప్పుడు 4-5 పోటీ పడ్డారు, ఒకరిద్దరు సాటిస్ఫై అయిపోయి అవ్వక ఏదైనా చేస్తే అది మనం అందరినీ చేయలేం కదా. అంటే ఇక్కడ మాకున్న ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు, గౌడ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు బోడే ప్రసాద్ ఎట్లా గెలుస్తారో చూద్దాం అని అన్నట్టుగా ప్రచారం జరుగుతుందండి. అంటారు, అదేముంది ఇప్పుడు నోరే కదా, ఏదైనా అనొచ్చు, వాక్ స్వాతంత్రం. వారి వల్ల మీ విజయ అవకాశాలు దెబ్బతింటాయో తినవా? ఒక వ్యక్తి వలనో లేకపోతే ఇంకొకరి వలనో ఒక అభ్యర్థిని శాసించే స్థాయిలో అయితే ఉండదని నేను అనుకుంటా ఉన్నా. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అధిక సంఖ్యలో ఉన్నారు. వారంతా కూడా ఒక బీసీలు తప్ప మిగతా వర్గాలన్నీ కూడా వైసీపీకి కన్సాలిడేట్ అయి ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మీకు విజయావకాశాలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? అంటే నేనైతే మీరు అడిగిన దానికి గెలుస్తానని చెప్తాను, కానీ ఆఫ్టర్ రిజల్ట్ నేనైతే రాష్ట్రం అంతా నా వైపు చూసే విధంగా చేసుకోగలను అనే ఒక కాన్ఫిడెన్స్ నాకుంది. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మీ కాన్స్టిట్యున్సీలో ఉండే సుమారు నాకు తెలిసి 20,000 పైన ఓట్లు ఉన్నట్లున్నాయి మైనారిటీలు. వాళ్ళందరూ మీకు వేస్తారని మీరు భావిస్తున్నారా? డెఫినెట్గా. ఎట్లా? డెఫినెట్గా. ఇప్పటికే వాళ్ళు అభద్రతా భావంలో ఉన్నారు. ఏం లేదు, నాకు ఒక 1 అవర్ టైం దొరికితే పబ్లిక్లోకి వెళ్ళిపోతా. ఇక్కడ ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటే ఏం ఉపయోగం? ఇప్పుడు 10 మంది రచ్చబండ దగ్గర ఆఫీసులోనో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేనేమంటానంటే సరదా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. నేను సడన్గా లేస్తా, ఎందుకు ఇక్కడ టైం వేస్ట్, పదండి అని చెప్పేసి నడుచుకుంటా అటు వెళ్ళిపోతా. వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటా. నాకు అదే ఎంటర్టైన్మెంట్ అనిపిస్తూ ఉంటుంది.
ఆ విధంగా ప్రజల్లో 5 సంవత్సరాలు తిరిగాను నేను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అలాగే వెళ్ళాను, లేనప్పుడు వెళ్ళాను. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చే వాళ్ళు కోరుకుంటారా, లేకపోతే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కరించే వాళ్ళని కోరుకుంటారా? ఓకే, మీరు అంత బలంగా జరిగినప్పుడు మీకు ఎందుకు ఫస్ట్ సీట్ ఇవ్వలేదు? చెప్పాను కదా, సీనియర్లకు అవకాశం కల్పించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉండి ఉండొచ్చు. తర్వాత నిర్ణయం ఎన్ని సర్వేలు చేసినా బోడే ప్రసాద్కి వస్తుంది, ఇదేంటి మనం లేదన్నా గ్రాఫ్ పెరిగింది ఏంటని చెప్పేసి చాలా నాకు అంటే ఇంటర్నల్గా మాకు పార్టీ ఆఫీస్లో చెప్పింది ఏంటంటే, కొంతమందికి సీట్ లేదన్నాక గ్రాఫ్ తగ్గింది, బోడే ప్రసాద్ గేంటికి సీట్ లేదన్నాక అనూహ్యంగా గ్రాఫ్ పెరిగింది ఏంటని ఆయనే అన్నారని చెప్పి నాకు ఆయన దగ్గర అందరూ నాతో చెప్పారు. అంటే సీట్ లేదన్న తర్వాత మీ పైన సింపతి పెరిగింది అంటారు ప్రజల్లో? సింపతి అవ్వచ్చు, లేకపోతే ప్రజలు నా మీద పెట్టుకున్న అభిమానం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే నాకు వేల మంది ఫోన్ చేశారు, మీ సీటు కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. అట్లా వందల మంది మైనార్టీ మహిళలు కూడా అల్లాని ప్రార్థించానని చెప్పారు. మీరు అంటున్నారు కదా మైనార్టీల ద్వారా, మైనార్టీ మహిళలు రాత్రి యనమల కుదురులో మహిళ కనబడి కళ్ళం నీళ్లు పెట్టి, చుట్టూతా సౌండ్స్ ఉన్నాయి, మైకులు కానీ లేకపోతే కళ్ళం నీళ్లు పెట్టి, అయ్యా మా తండ్రిని బతికిచ్చారు, మీరు డబ్బులు సహాయం చేసి మేమంతా రుణపడి ఉన్నాం, జీవితాంతం రుణపడి ఉన్నాం, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నాను, మీకే చేస్తున్నా అని చెప్పి ఒక మైనారిటీ మహిళ, ఆవిడ ముఖం కూడా నాకు తెలియదు అసలు. అంటే వాడు ఇది వాడతారు కదా, వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, ఆవిడెవరో కూడా నాకు తెలియదు. మీకు సీట్ లేదన్న తర్వాత ఐవీఆర్ఎస్ను కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్తో మేనేజ్ చేశారని విమర్శలు ఉన్నాయి. ఎలా అవుతుంది? చంద్రబాబు నాయుడు గారి జేబులో రూమ్లో జరుగుతూ ఉంటే నేను ఎలా మేనేజ్ చేస్తాను? విమర్శలు ఉన్నాయి. ఎట్లా అది ఎలా పాసిబుల్? తెలిసి సాంకేతిక పరమైన ఫ్రెండ్స్ కొంతమంది ఎలా పాసిబుల్ అది? 5 సంవత్సరాలు మీరు అధికారంలో లేరు, ప్రజలకు దగ్గరగా ఉన్నానని చెప్తున్నారు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్పేసి టాక్ ఉంది. మరి ఈ టైంలో మీరు ఈ సమర్థవంతంగా ఎదుర్కోగలరా ఎలక్షన్ని? తెలంగాణలో బీఆర్ఎస్ డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు, కాంగ్రెస్ ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, డబ్బులు పనిచేస్తాయి ఎలక్షన్లో? ఒకసారి జయప్రకాష్ నారాయణ గారు ఇట్లాగే ఒక డిబేట్లో ఆయన మాటలు విన్నాను నేను బాగా. కానీ పనిచేసిన ప్రజలకు దగ్గరగా ఉండి అవతల పార్టీ అతను 5,000 ఇవ్వండి, బాగా పనిచేసినాడు 500 ఇవ్వండి, వాడు గెలుస్తాడు. కానీ ₹1 కూడా ఇవ్వకపోయినా మళ్ళీ నష్టం జరుగుద్ది అని చెప్పి ఆయన నాకు చాలా గుర్తు. ఇప్పుడు కాదు నేను అన్నది, 2002లో నేను సర్పంచ్ ఎలక్షన్స్గా పోటీ చేసినప్పుడు ఆయన ఒక ఇది రాశారు. ఎందుకంటే అప్పుడు నా ఎంట్రీ పాలిటిక్స్ డైరెక్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయాను నేను. అంటే అది పబ్లిక్గా మాట్లాడుకుంటే చాలా ఖర్చు పెట్టాం, అవతల వ్యక్తి చాలా తక్కువ ఖర్చు పెట్టాడు, అతను నా ఫ్రెండ్ ఎమ్మెల్యే అయినా అతను నా మీద భారీ మెజార్టీతో గెలిచాడు. డబ్బులు సొసైటీలో పనిచేస్తాయని మీరు చెప్తారా? కానీ మరి 500 కాదు సార్, 500 నుంచి 5,000 వరకు 500 ఇచ్చిన డబ్బులే కదా. డబ్బులే. ఒక నిమిషం, మీరు సీనియర్ జర్నలిస్టులు అందా ఉన్నారు, మనం ఓటర్ మైండ్ని డబ్బు ఇచ్చి మార్చగలమో మీరు చెప్పండి ఒకసారి. మరి డబ్బు ఉన్న వాళ్ళకి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చి సీట్లు ఇచ్చారు? రాజకీయాల్లో 800 కోట్లు ఉన్నాయి అని అడుగుతున్నారు కదా సీట్ ఇచ్చే ముందు. అది వాస్తవం కదా సార్. అట్లా కూడా నాకు సీట్ ఇవ్వకూడదుగా? ఇవ్వకూడదంటే మీరు పట్టుబట్టి అది ఇందాక నేను అడిగింది అదే, మీరు భారీ మూల్యం ఏదో చెల్లించారని ఒక ఆరోపణ, అదే విమర్శ ఉందండి అని. మరి అదే కాదు లేకపోతే నేను ఇంత ఖర్చు పెట్టుకోగలను అని హామీ ఏమని ఇచ్చారా? అది మినిమం చేసుకోవాలి కదమ్మా ఏ అభ్యర్థి అయినా. దీనికి అనుబంధంగా మీరు 2019లో 16 కోట్ల రూపాయల ఆస్తులు డిక్లేర్ చేశారండి. ఆ తర్వాత మీ ఫ్యామిలీ వర్గాలకు అదనం ఏంటంటే 9 ఎకరాల భూములు అమ్ముకున్నాం, ఒక 5 ఫ్లాట్లు అమ్ముకున్నాం. 2002 నుంచి జరిగింది. 2000 నుంచి అది ఈ మధ్య కాదు, జనరల్గా జరిగింది. అంటే ఎన్నికల్లో ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత మీరు ఆస్తులు కోల్పోయారు అనేది మీ కుటుంబ వర్గాల కథనం. అయితే ఒక బహిరంగ రహస్యం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో, బహుశా ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు అనేవి డబ్బుతో ముడిపడి ఉన్నాయండి. రేపు మీకు వచ్చే ఎన్నికల్లో మీరు అనధికారికంగా సుమారు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీలాంటి ఏది తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇటువంటి ప్రధానమైన పార్టీలు. ఒకే మీరు చూస్తేనే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని చెప్పి మీరే చెప్తున్నారు. మీరు ఒకే మీరు ఖర్చు పెట్టే స్థితి కూడా లేదు. మరి దీన్ని ఓటర్లు ఎలా అంచనా వేసుకుంటారు? ఎందుకంటే మీ ప్రత్యర్థి జోగి రమేష్ గారు మీకన్నా అవసరం వస్తే రెట్టింపు ఖర్చు పెట్టగల స్థాయిలో ఉన్నాడు. ఆయన చేస్తాడు, అతను అవినీతి చేశాడు.
చోడవరంలో జోగి రమేష్ నేను బుక్స్ తెద్దాం అనుకుని మర్చిపోయాను, సాక్ష్యాధారాలతో సహా నాకు దగ్గర దొరికినాయి. వచ్చిన నెల రోజుల్లోనే ఇసుక తవ్వకాలు మొదలుపెట్టాడు. ఒక పక్క ఎమ్మెల్యే క్వారీ అంట, ఒక పక్క GKCK అనే సంస్థదంట. చోడవరం వెళ్ళేసరికి నాకు ఒక మైన్స్ నుంచే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. వెళితే ఈ లోపు నన్ను చూసి పారిపోతున్నారు. అదేంటి పర్మిషన్లు ఉంటే ఎందుకు పారిపోతారని డౌట్ వచ్చింది నాకు. మా వాళ్ళంతా వాళ్ళతో గొడవ పడుతుంటే, అరే బాబు గొడవ పడటానికి రాలేదు, వాళ్ళు పర్మిషన్ ఉంటే తవ్వుకుంటారు, మనం పర్మిషన్ ఉందా లేదా అడుగుదాం అని అంటే అక్కడ బుక్స్లో అక్కడ పక్కనే వేరే చిన్న టేబుల్ చైర్స్ ఉంటే ఆ చైర్స్ మీద ఒక లాంగ్ బుక్స్ 4 దొరికినాయి. ఎమ్మెల్యే గారి వెహికల్స్, సిల్ట్, శాండ్. ఇక్కడేమో GKCK ఏమో చాలా దూరంలో ఒక మైన్ ఎమ్మెల్యే గారి వెహికల్ చెప్పుందండి ఉంది రికార్డులో. ఆ బుక్స్ ఇప్పుడు తెప్పిమని తెప్పిస్తాను. నేను అనుకున్నా, రాత్రి అనుకున్నాను, మర్చిపోయాను నేను తేవటం. ప్రసాద్ గారు, మీరు ఆధారాలతోనే మాట్లాడుతున్నారు, సరే ఓకే. ఇదే పార్థసారథి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో తాడి గడప కాలువ తవ్వకంలో మీరు ధర్నా కూడా చేశారు, రైతులు ఇబ్బంది పడ్డారు, తవ్వించలేకపోయాడని. అలాగే అట్లా కాదు సార్, మీరు ప్రశ్న తవ్వించలేదు అని కాదండి, తవ్వటానికి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అవినీతి జరిగింది, మైన్స్ మీద ఆయన మీద అవినీతి ఆరోపణలు చేశారు, ఇసుక మీదగా చేశారు, చెరువు తవ్వకం మట్టి మీద అవినీతి ఆరోపణలు చేశారు. ఇదే మీరు చేసిన ఆరోపణల మీద ఈ రోజుకి స్టాండ్ అయి ఉంటారా? మళ్ళీ మీ పార్టీలో చేరాడని సైలెంట్ అయ్యి మళ్ళీ విత్డ్రా చేసుకుంటారా? లేకపోతే నేను అన్ని అబద్ధం చెప్పాను అంటారా? అంటే నేను అబద్ధం చెప్పాను నన్ను ఆ రోజు ఏదైతే ఆ కాలువ తవ్వకాల్లో జరిగిందో దాని మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ రోజుకి పేపర్స్ పెట్టాము. ఆ బిల్లు కూడా ఆపినట్టున్నారు, నాకైతే తెలియదు. దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు నాకు ఇచ్చిన సమాచారాన్ని బట్టి మేము దాన్ని కంప్లైంట్స్ పెడతాం, విజిలెన్స్కి పెడతాం అని చేశారు. బిల్లు అయితే అవ్వలేదు. మీ గవర్నమెంట్ వస్తే విచారణకి మీరు సిద్ధమేనా? డెఫినెట్గా సారథి మీద విచారణకి సిద్ధమే. అంటే కాంట్రాక్టర్ ఎవరో నాకు తెలియదు కదా, సారథి గారు బినామీ అన్నారు, అప్పుడు బినామీ అన్నారు, అదే మీరు అన్నారు. పార్థసారథి గారు పార్టీలోకి వస్తున్నారని తెలిసినప్పుడు మీరు అప్పుడు కూడా ఒత్తిడికి గురయ్యారా? అంటే పెనంలూరు అన్నారు కాబట్టి అయ్యారు. సార్ మీకు ఒక పర్సనల్ క్వశ్చన్. మీ నియోజకవర్గంలో మీరు సెటిల్మెంట్లకి అలాగే ఈ గ్యాంబ్లింగ్ని వాటిని ప్రోత్సహిస్తారని చెప్పి తీవ్ర విమర్శలు ఉన్నాయి. దాని మీద మీ కామెంట్. సెటిల్మెంట్ అంటే ఏంటో నాకు ఎంతవరకు అసలు దాని మీనింగ్ ఏంటో తెలియదు. సెటిల్మెంట్ ఏంటో నాకు 3 పేలాల కేసులు వస్తాయి రోజు 2-3. నాకు సెటిల్మెంట్ అంటే మాక్సిమం కలపడానికి ప్రయత్నం చేస్తాం, విడిపోతే విడాకులు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం తప్పితే సెటిల్మెంట్లు అంటే మేము చిన్నతనంలో వినేవాళ్ళం, గుణదల్లో జరిగాయని. నాకైతే ఎంతవరకు ఎప్పటికీ అడుగుతా, పంచాయతీ చేసి డబ్బులు సంపాదించాడు రా అంటారు, అంటే ఏంటో నాకు ఇంతవరకు తెలియదు. దీనికి అనుబంధంగా మీరు దేశంలోనే సంచలనం సృష్టించిన కాల్మనీ వ్యవహారం కేసుల్లో అప్పుడు మీరు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కొంత రోజు మీరు రాజకీయాలు కూడా క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. మీ అనుచర వర్గమా? దానివల్ల మీరు మీ మీద ఆ రోజు కొన్ని ఆరోపణలు వచ్చాయి, అనేక అభియోగాలు వచ్చాయి కాల్మనీ వ్యవహారం కేసుల్లో. ఒకటి, నేను రాజకీయాలకు ఏ రోజు దూరంగా లేను. నేను తప్పు చేస్తే దూరం అవ్వాలి. నేనేం తప్పు చేయలేదే. శ్రీకాంత్ అనే వ్యక్తి నా స్నేహితుడనే చెప్పాను, కానీ కాదు నా ఫ్రెండ్ కాదు అని తప్పించుకోవచ్చుగా. అతనితో నాకు సంబంధం ఏంటి? ఇప్పుడు మీరు ఇప్పుడు 2 డిబేట్లో పాల్గొంటే మీరు ఫ్రెండ్ అవుతారు. మీకు సంబంధించిన పర్సనల్ యాక్టివిటీస్ కానీ బిజినెస్లు కానీ నాకెలా రిలేషన్ ఉంటుంది? ఏదో మీడియా ఆ రోజు పట్టుకున్నారు, అది ప్రభుత్వం ఉండి కూడా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండి కూడా మరి మీడియాలో అంత ఇదిగా చేశారంటే అది కొంచెం మేము కూడా మేనేజ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఆ రోజు ప్రభుత్వం ఉందనే నేను అనుకుంటా ఉన్నా. నిజంగా నాకు కనుక సంబంధాలు ఉంటే అంత అల్లరి చేసిన ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి, నా మీద ఉంటే బయటికి లాగి నన్ను కేసులు పెట్టచ్చు. ఇప్పుడు రోజా గారు అనేక సార్లు వాగింది, నేను సరైన సమాధానం చెప్పా. ఆ రోజు నుంచి ఇంతవరకు మాట్లాడతా. మళ్ళీ మీకు కుటుంబం ఉంటుంది, నాకు కుటుంబం ఉంటుంది. నాకు భార్య పిల్లలు ఉంటారు, మీకు భర్త పిల్లలు ఉంటారు. ఊరికినే ఏదో ఒకటి మాట్లాడేస్తే ఇప్పుడు రాజకీయంగా నన్ను బాధ పెట్టచ్చు, కానీ కుటుంబాన్ని బాధ పెట్టకూడదు. రాజకీయంగా ఎన్నైనా మాట్లాడచ్చు. పదే కాల్మనీ, సెక్స్ రాకెట్ ఏంటండి అది? ఈరోజు ఎవరు నన్ను అనమనండి, ఎవడో కూడా ఇంత ప్రూవ్ కూడా చేయలేరు. ఎందుకంటే
నిప్పులాగా ఉన్నాం కాబట్టి నిప్పు చెదపట్టుద్దా? ప్రసాద్ గారు మీరు ఓకే, మీరు బాగానే డిపెండ్ చేస్తున్నారు, మీకు కాదనలేం. కానీ రాజకీయ నాయకుల మీద ఆరోపణలు సహజమేనండి. అలాగే మీ మీద అంటే అట్లాగా ఆరోపణలు ఉండొచ్చు, ఉండొచ్చు, కానీ నిజాయితీగా ఉన్నాడు పడలేడండి. అదే సార్ అంటున్నది. ఇప్పుడు ఈ ఆరోపణలకు సంబంధించి ప్రత్యక్షంగా జరిగిన సంఘటనలు అంటే మీరు ఒక రెవెన్యూ ఆఫీసర్తో మీరు గొడవ పడటం, ఒక విఆర్ఓని మందలించడం, ఒక సబ్ కలెక్టర్తో మీరు గొడవ పడటం, ఇలా అనేక సంఘటనలు జరిగినాయి మీ కెరీర్లో రాజకీయ పరంగా చూసినప్పుడు. అలాగే మీకు మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి కొన్ని కేసులు కూడా ఫైల్ అయినాయి. ఫైల్ అయినప్పుడు మీరు విదేశాలకు వెళ్ళిపోవటం, ఏది ఏమైనప్పుడు కూడా ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా మీరు ఎక్కడా కూడా ఒక్కసారి కూడా అరెస్ట్ అయిన దాఖలాలు లేవు. ఏంటి ఇదేనా? ఐ థింక్ యూఆర్ ఎన్ గ్రేట్ ఎస్కేప్ ఆర్టిస్ట్. ఎట్లా మీరు తప్పించుకోగలేరు వీటి నుంచి? నా మీద పెట్టింది ఒకటే ఒక కేసు, అది ఈ ఎంఆర్ఓ డిప్యూటీ తహసీల్దార్ని కొట్టారు అని ఒక కేసు పెట్టారు. అది నాకేమైనా సంబంధమా సార్? అక్కడ జరిగింది ఒక రేషన్ డీలరు రాత్రిపూట 11 గంటలకి చెక్ చేయడానికి ఆఫీసర్ ఎవరైనా వెళ్తాడా బుద్ధి ఉన్నవాడు? నేను మా వాళ్ళ కుర్రాళ్ళని వెళ్ళి ధర్నా చేయండి అక్కడ, నైట్ టైము చెక్ చేయటం ఏంటి, ఏదైనా ఉంటే పగలొచ్చి చేసుకోవాలని చెప్పి నేను కుర్రాళ్ళని పంపిస్తే ధర్నా కూర్చుంటే కొట్టారు అని చెప్పేసి మా మీద కేసు పెట్టి 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి, అంటే నేను వెళ్ళి మేము కొట్టబోయాము, నా మీద కేసు పెట్టారు కాబట్టి అరెస్ట్ చేసుకోండి, నేను జైల్లో కూర్చుంటానని చెప్పి ఎదురెళ్ళి నేను జైల్లో కూర్చోవాలండి? అది ఎస్కేప్ అవటం అంటారా? అంటే జైల్లో కూర్చొని అదే ఇప్పుడు ఇటువంటి కేసులు ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళిపోయారని చెప్పి కూడా అపవాదం ఉంది. ఏమండి అప్పటికే ఆస్ట్రేలియా ఒకసారి వెళ్ళింది నేను ఆస్ట్రేలియా. అదే ఒకసారి ఈ చెప్పి అదే సార్ ఒకసారి అన్నాను, సింగపూర్ ఒకసారి ఆస్ట్రేలియా ఒకసారి అని చెప్పాను. సింగపూర్ వెళ్ళింది. ఇట్లా కేసులు ఉన్నప్పుడు ఇట్లా గొడవలు చెప్పండి. నేను నాకు ఉన్నది ఒకటే కేసు, అది ఇది. సరే అట్లాగే అనుకోండి, నేను పారిపోయానే అనుకోండి, కానీ నేను అదే చెప్తున్నా, చేయనారానికి వెళ్ళి జైల్లో కూర్చోవాలా ఏంటి? 2019లో ఓడిపోయినప్పుడు అందరికి వెళ్ళి మీరు సారీ చెప్పారు, ఎందుకండి? తెలవకి ఏమైనా తప్పు చేశాను క్షమించండి అని చెప్పేసి అడిగాను. ఎందుకనంటే కొంతమంది అపోహలో లేకపోతే ఎదుటివాడు చెప్పే అబద్ధాలు నమ్మి ఉండొచ్చు కదా. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే మనసులోంచి తీసేయండి అమ్మా, నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు అడిగాను, దాంట్లో తప్పే ఉంది. అంటే తప్పు చేయలేదు కాబట్టి ఒకవేళ ఎవరన్నా తెలుసో తెలియకో నేను తప్పు చేశానని భావిస్తే సారీ అని చెప్పాను. ఇప్పుడు ఆ సారీ ఈ ఎలక్షన్లో పనిచేస్తుంది అనుకుంటున్నారా? దానికి దీనికి సంబంధం ఏముంటుంది? ఎవరు ఏ లీడర్ అలా చేయలే కదా వెళ్ళి సారీ చెప్పడం. బహుశా అంటే ఒక ఐడెంటిఫికేషన్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా. ఓడిపోయిన తెల్లారి అంటే రాత్రి 12ంటికి కౌంటింగ్ పుట్టితే ఇంటికి వచ్చి పొద్దున్నే 4ంటికి జనాల్లోకి వెళ్ళాడు అని అంటే అది ఒక ఐడెంటిఫికేషన్ నాకు. ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా నాకు చాలామంది ఫోన్ చేశారు, మీకు సీట్ రాలేదంటే బాధ వ్యక్తం చేశాం కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామని అని చెప్పి కంగ్రాట్స్ చెప్పారు. నేను మొదటి రోజు వెళ్ళి సారీ చెప్పడం వలన కానీ చంద్రబాబు నాయుడు గారు డిలే చేయడం వలన కానీ ప్రపంచవ్యాప్తంగా బోడే ప్రసాద్ అంటే తెలిసే విధంగా నిజంగా నేను అదృష్టవంతుడిని. నాకు ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చినందుకు రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం. ఒక ఐడెంటిఫికేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు నాకు కల్పించినందుకు ఆయనకి నేను పాదాభివందనాలు తెలియజేస్తాను. మీకు ప్రసాద్ గారు, మీకు సీట్ కన్ఫర్మ్ అయిన వెంటనే జోగి రమేష్ వాళ్ళ అనుచరులు కలిసి స్వీట్లు పంచుకున్నారు. ఎందుకంటే మాకు ఇక ఈజీ విన్ అనే అభిప్రాయంతో వాళ్ళు స్వీట్లు పంచుకున్నారు. దాని మీద మీ కామెంట్స్ ఏంటి చెప్పండి. నాకు సీట్ లేదనగానే టపాకాయలు కాల్చారు, అదే నా సమాధానం. టపాకాయలు ఎందుకు కాల్చాడు? సీట్ లేదనగానే గెలిచిపోయామని. స్వీట్లు ఎందుకు పంచాడు? ప్రజల్ని మభ్య పెడదామని. అని జనాలు ఎంత పిచ్చోళ్ళు ఏం కాదు. అంటే 2 రకాలుగా కూడా చేస్తారా? బీజేపీతో పొత్తు వల్ల ముస్లిమ్స్ ఓట్స్ బ్యాంక్ ఏదైతే ఉందో అదంతా కన్వర్ట్ అయిపోతుంది అనే దాని గురించి చర్చ నడుస్తుంది. నేను అనేది బీజేపీతో ఫైట్ చేయడం వల్ల ప్లస్ మైనస్ అది మీరు చెప్పాలి, మీ సీనియర్స్ మీరు చెప్పండి. అదే మీరు చెప్పండి. మీరు పొలిటీషియన్స్ పొత్తు పెట్టుకుని మేము క్వశ్చన్లు అడుగుతాం సార్, మీరు ఆన్సర్లు చెప్పాలి. కాదని చెప్పాను, మీరు సీనియర్స్. నా అభిప్రాయం అయితే ప్లస్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు చెప్పానంటే మీకు ముస్లిం మైనారిటీ ఓట్స్ 2019 నుంచి 2014 నుంచి 19 దాకా ఫైట్ చేశారు. ప్లస్ అయిందా మైనస్ అయిందా? సో అప్పుడు మైనస్ అయిందని ఇప్పుడు ప్లస్ అవుతుందని నేను అంటలేదండి, చెప్తున్నాను, మీకే వదిలేస్తున్నాను. నేను మైనస్ అయిందని ఇప్పుడు ప్లస్ చేసుకుందాం అనుకుంటున్నాను. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేశారు, ఫైట్ చేశారు. ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఎవరితో?
ఎవరితో అనే మీరు ఎవరిని కాదు, అడిగారు? పోరాటం చేశారు అని అంటే ఆల్రెడీ క్యాబినెట్ లో ఉన్నారు కదా. ఎప్పుడు ఎన్డీఏలో ఎన్డీఏ బయటకు ఎప్పుడు? వచ్చేసాక బయటకు వచ్చేసాక బయటకు వచ్చిన పోరాటం. చివరిలో బయటకు వచ్చారు. 2018 వచ్చారు. డిసెంబర్ లో బయటకు వచ్చారు. ఎప్పుడైనా కానీ ఫైట్ చేశారు, నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అది మీరు చెప్పాలి సార్. అది మీరు చెప్పండి సార్. కాదు సార్, మేము క్వశ్చన్లు అడుగుతాం, మీరు ఆన్సర్స్ ఇవ్వాలి. అదే ఆన్సర్ అంటున్నా. ఓకే. సార్ ప్రసాద్ గారు, మీరు చేసినటువంటి నాకు మీరు అన్నట్టుగానే అందరికీ సారీ చెప్పామని, అయితే దానికి కూడా మీరు అన్నట్టుగానే కొన్ని అభియోగాలు అపోహల్ని ప్రజలు నమ్మటం వలన మీకు వ్యతిరేకంగా ఓటు వేసి ఉండొచ్చు. అందులో ఇంకొక కాదండి అంటే ఎలక్షన్ స్ట్రాటజీ చేయక పోవటమే కానీ నా సీట్ అయితే పోయేది కాదు. ఇంకో అభియోగం ఏంటంటే కాదు అప్పుడు మీ అపోనెంట్ బీసీ ఉన్నారు, ఇప్పుడు కూడా బీసీ ఉన్నారు. సో అప్పుడు బీసీ ఉండడం వల్లే ఓడిపోయారు. కాదండి ఎలక్షన్ స్ట్రాటజీ చేయకపోవడం వల్లనే నేను పోయాను. ప్రజలు ఇంకో అపోహ ఏంటంటే సిఆర్డిఏ అధికారులు పెనమలూరు, పౌరంకి, కానూరు, తాడిగాడి ప్రాంతాల్లో అంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతుంటే మొత్తం కూడా స్లాబులన్నీ పగలగొట్టి ఇష్టానుసారం పగలగొట్టేశారు. మీరు ప్రోత్సహించడం లేదని అని కొందరు, లేదు అడ్డుకోలేకపోయారు మా ఎమ్మెల్యే అనే కూడా కొంతమంది, ఆ వ్యతిరేకత ప్రభావం ఎలక్షన్ మీద చూపింది అనేది కొంతమంది చెబుతున్నారు. నేను కూడా పబ్లిక్ మీటింగ్లో చెప్పాను. ఒక యనమలగూరు విలేజ్లో 77 రోడ్లు వేశారు. కాకపోతే ఏంటంటే ప్రజలతో మాట్లాడే స్మూత్గా హ్యాండిల్ చేయటం వేరు, రఫ్గా హ్యాండిల్ చేయటం వేరు. కొంచెం రఫ్గా హ్యాండిల్ చేయటం వలన అది రాంగ్ మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళి డ్యామేజ్ అయ్యాను. కానీ దాని వలన ఇవాళ బిల్డర్స్ కానీ రియల్టర్లు కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే 2019 నుంచి 24 దాకా ఏం కోల్పోయాం అనేది నేను లేకపోతే ఇప్పుడు చేసి ఇప్పుడు అంతా వచ్చి నా దగ్గరికి వచ్చి నాకు సపోర్ట్ చేస్తారు. దీన్నే మీరు బాడీ లాంగ్వేజ్ అని చెప్పాను అన్నారా? అవును. మీకు షార్ట్ టెంపర్? అవునండి. మీకు షార్ట్ టెంపరా? అయ్యి ఉండొచ్చు. షార్ట్ టెంపర్ కాదు కానీ షార్ట్ టెంపర్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి, అది కూడా అయ్యి ఉండొచ్చు. బోడే ప్రసాద్ గారికి కోపం తొందరగా వస్తుంది. కోపం అంటారో లేకపోతే మాట్లాడటం రాదంటారో. కొంత ఓడిపోయిన తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత వైసీపీలో ఉండేటువంటి కీలక నాయకులతో టచ్లో ఉన్నారని నిన్న విమర్శ చేశారు కదా, అని మీరేమంటారు? ఏదో విమర్శలు నేను రోడ్ ఎండ్ వెళ్తుంటే కుక్కలు మంది ఎవరిదో విన్నా, శ్రీశ్రీ గారిదో ఎవరిదో గమ్యం చేరాలంటే రోడ్డు పక్కన ఉండే కుక్కలు అరిసినా కానీ ఆ డెంగ చూడకుండా గమ్యం చేరాలి తప్పితే ఇట్లాంటి కుక్కలు ఎన్నో వాగుతూ ఉంటాయి. వాటినన్నింటినీ పట్టించుకుంటా ఉంటే గమ్యం చేరలేదు. సార్, మీ నియోజకవర్గ పరిధిలో బిల్డర్లు, రియాల్టర్ల గురించి మీరు ఇంత ప్రస్తావించారు. అయితే గతంలో మీరు వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లుగా కూడా మీ మీద ఆరోపణలు వచ్చినాయి, పేపర్లో కథనాలు వచ్చినాయి. సరే, నమ్మటం నమ్మకపోవడం తర్వాత పెడదాం. అయితే ఒక కంప్లైంట్ నిర్దిష్టంగా మీకు మీ మీద వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, మీరు కంప్లైంట్ పేరు నేను చెప్పట్లేదు, కానీ ఆయన చేసిన కంప్లైంట్ ఏంటంటే, ఒక డెవలప్మెంట్ సైట్ విషయంలో అడ్డంగా నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించి నాపై తప్పుడు కేసులు బనాయించి మా అమ్మగారిని, నాన్నగారిని ఇబ్బంది పెట్టి అక్షరాల 3 కోట్ల రూపాయల ప్రాజెక్టును, దాని మీద నేను పెట్టుబడిగా పెట్టిన 80 లక్షల రూపాయలలో ₹1 కూడా తిరిగి ఇవ్వకుండా నా చేత ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయించి ఆ ప్రాజెక్ట్ని వైష్ణవి కన్స్ట్రక్షన్స్, అంటే బహుశా మీదే అది వైష్ణవి కన్స్ట్రక్షన్స్ అనేది, వైష్ణవి కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో బోడే ప్రసాద్ కన్స్ట్రక్షన్ చేశాడు. ఇలా ఎంతో మందిని ఇబ్బంది పెట్టి ఎదిగాడు అనేది ఒక అభియోగం. మేబీ ఫాల్స్, మేబీ రైట్. అసలు మీకు ఇటువంటిదని మీ దృష్టికి వచ్చిందా? వస్తే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు వచ్చే డాక్యుమెంట్స్ నేను చూడను, నాకు అసలు చదవటం కూడా రాదు. ఎందుకనంటే ఆ భాష వేరు, అంటే మునసబు కర్ణాలు రాసే భాష వేరు. నేను అసలు ఆ టైం కూడా వేస్ట్ చేసుకోను. నాకు బైర్రాజు గారు అని లీగల్ ఒపీనియన్ సత్యనారాయణపురంలో నెంబర్ 1 లాయర్ గారు ఉన్నారు, ఆయనకి లీగల్ ఒపీనియన్ పంపిస్తా. ఈ సైట్ డాక్యుమెంట్స్ ఓకేనా అంటే కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్కి తీసుకుంటా. ఇప్పుడు మీరు మాట్లాడిన సైట్ అదే అయితే కనుక వాడెవడో ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వాళ్ళ పవర్ ఫాదర్స్ అమ్మేసుకుంటే ఈ సైట్ వానస్ కొనుక్కుంటే లీగల్గా అన్నీ ఇతనికే ఉన్నాయి. ఎవరికి అగ్రిమెంట్ ఇచ్చాడో, ఎవరికి డబ్బులు ఇచ్చాడో నాకేం తెలుసు. కనబడినోడి దగ్గరికల్లా వెళ్ళాడు. నాకు కొడాల నాని దగ్గరికి వెళ్ళాడంట, ఇంకా వేరే సీఎం దగ్గరికి వెళ్ళారని, లేదా సజ్జల దగ్గరికి వెళ్ళాడని 100 మంది ఫోన్ చేశారు. పెద్ద పెద్ద వాళ్ళతో నువ్వు పెట్టుకుంటున్నావు, ఇది డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయంట అంటే ఉంటే లీగల్గా చూసుకోమానండి. ఇప్పుడు అతని కాని సైట్ నేనేం అలా తీసుకుంటాను? కోర్టులు ఉన్నాయి, ఎక్కడ కోర్టులో కేసు కూడా ఫైల్ అవ్వలేదు. మొదటి నుంచి టీడీపీ వాలంటీర్లు వెనకపడుతుంది, ఎందుకు? వైసీపీ కార్యకర్తలను పెట్టి వాలంటీర్స్ అంటారంట, మా పేరు మార్చి. వాళ్ళు చేస్తున్న సేవ మీకు సేవ అంటారా? పార్టీకి సేవ చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు?
పథకాలు ప్రజల్ని చేరవేస్తున్నారు కదా. అంతకుముందు చేరలేదా? క్యూ లైన్లో నిలబడి వచ్చి పెన్షన్లు తీసుకునే వాళ్ళు గంటలు గంటలు ఎండల్లో నిలబడి ఇంటికి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక మొక్క నాటుతాం, పెరిగి పెద్ద అవుతా ఉంటుంది. ఈ ప్రభుత్వంలో చిన్న మార్పు వచ్చింది. రేపు ఇంకా అసలు వాళ్ళు వాలంటీర్ కూడా వెళ్ళకుండా రేపు అకౌంట్లో వేసి వచ్చాము. ఇంకా సులువైన పద్ధతులు ఎత్తుక్కుంటుంది, టెక్నాలజీ పెరుగుతూ ఉన్నారు. దానివల్ల ఇవాళ గ్రామాల అభివృద్ధి చేయాల్సిన డబ్బులు కార్యకర్తలకు జీతాలకు ఇస్తున్నారు. ఇవాళ ఊర్లో ఎక్కడన్నా ఏదన్నా రోడ్ వేసారా, డ్రైన్ కట్టారా, లైట్ వేసారా, మురుక్కాలు వదిలేరా? అంటే మీ కార్యకర్తలు జీతాలు ఇవ్వడానికి, వాలంటీర్స్కి రంగులు వేసుకోవడానికి వాలంటీర్స్ అని పేరు పెట్టి మీరు ఈ పని చేస్తారా? మరి 65 మళ్ళీ ఏదో ప్రచారం పెన్షన్లో ఏదో ఆపేశారు. ఎవరు ఆపమన్నారు? సచివాలయ వ్యవస్థ ఉంది, 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నువ్వు అసమర్థుడువా? ముఖ్యమంత్రి అసమర్థుడా? 1,00,000 మందితో నువ్వు పంచుకోలేవా? 60 లక్షలు 1,00,000 మంది మధ్యాహ్నానికి పనిచేయవచ్చు. కాకపోతే తెలుగుదేశం పార్టీ మీద ఏదో ఒక మసిపోయాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపేశారు. ఏంటిది? మరి తెలుగుదేశం పార్టీ లేదా దీని వెనుక, ఆపేసింది దాని వెనుక? ఎందుకు ఆపారు? ఆపమని ఎవరు చెప్పారా? ఉందా లేదా పార్టీ? వాలంటీర్స్ అంటే వైకాపా కార్యకర్తలు, వాళ్ళ చేతుల మీదుగా వద్దు, సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా ఇవ్వండి అని చెప్పి నిన్న కూడా మేము మెమరాండం ఇచ్చాం ఎలక్షన్ కమిషన్. ఆ సచివాలయం కూడా జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిర్మించిందే కదా. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులమ్మా. ఇవాళ మీకు ఇతను కూడా వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పమానండి. ప్రసాద్ గారు, ఇదే వాలంటీర్లు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వారే నగదు పంపిణీ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి పరికరాలు స్వాధీనం చేసుకోవాలి. రేపు కూడా చేస్తారండి. ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారు. ప్రెసెంట్ ఇప్పుడు ట్రెండ్ అయ్యేది ఏంటంటే అదే ఏం చెప్తున్నారో తెలుసా? మళ్ళీ మీకు ఉద్యోగ వాలంటీర్ ఉత్సవం మీరు రాజీనామాలు చేసి కార్యకర్తలుగా వచ్చి ప్రజలు పనిచేయండి. నీకు ఈ రోజున వైకాపాకి కార్యకర్తలు లేరు, అందరూ చీకు పడుతున్నారు. సరే, అది రాజకీయంగా చెప్పొచ్చు. నా కంటెస్ట్ ఏంటంటే 2022లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే వాలంటీర్ల దగ్గర మీరు ఎక్విప్మెంట్ తీసుకోవద్దు అని చెప్పి. అంతేకాకుండా వారితో పంచిన అభ్యంతరం లేదని చెప్పి కూడా వారు చెప్పారు. అదేవిధంగా ఈ వాలంటీర్లే ఈ బెనిఫిట్స్ అన్ని ఇచ్చారు, ఇంక్లూడింగ్ పెన్షన్స్తో సహా. కానీ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏదో చెప్పారని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అంటే ఒక కాంట్రడిక్షన్ కనిపించలేదు మీకు? ఒక హైకోర్టు మీకు గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏమిటి? వారి దగ్గర ఎక్విప్మెంట్ తీసుకోవద్దు ఎన్నికల సందర్భంగా అని చెప్పి. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడు ఎన్నికల సంఘం చెప్పిందని చెప్పి మొత్తం ఎక్విప్మెంట్ తీసేసుకున్నారు. ఫలితంగా లక్షలాది మంది ఈ పెన్షనర్లు అదే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇప్పుడు కాంట్రడిక్షన్ ఉందని చెప్తున్న ఉద్దేశం ఒకటి. ఇందాక మీరు వాలంటీర్లు వైకాపా కార్యకర్తలు అన్నారు. మరి లోకేష్ గారు, చంద్రబాబు గారు వాలంటీర్లు కొనసాగిస్తామంటున్నారు. ఏంటి కారణం ఏంటి అయి ఉంటుంది? వాళ్ళు తీసేస్తారు, నెగిటివ్ చేస్తారు అని చెప్పేసి ఒక అభిప్రాయంతో చెప్పుండొచ్చు. లేకపోతే మళ్ళీ కొత్త వాళ్ళని అప్పుడు పార్టీ కార్యకర్తలు ఎవరా అప్పుడు కొనసాగిస్తే అవుతారు. టీడీపీ వచ్చిందనుకోండి, కొనసాగిస్తే పార్టీ కార్యకర్తలు అవుతారు వాళ్ళు కూడా. అంటే నిర్ణయం చెప్పారు ఏం చేస్తారని. తర్వాత నాకు వైకాపా ఎమ్మెల్యేలకే మంత్రి పదవి ఇవ్వగానేది పెద్ద తప్పే ఉంది. కానీ అట్లానే కాదు, నిర్ణయం చెప్పారు, తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియదు కదా. సరే, బోడే ప్రసాద్ గారు, ఈ ప్రోగ్రాంలో ఒక ర్యాపిడ్ ఫైర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ ర్యాపిడ్ ఫైర్లో 5 క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ 5 క్వశ్చన్స్లో మీకు 2 ఆన్సర్స్ ఇస్తాము. ఒకటి ఏ ఆర్ బి అనేది మీరు చూస్ చేసుకోవాలి. బోడే ప్రసాద్కు టికెట్ దక్కడానికి కారణం మీపై చంద్రబాబుకున్న నమ్మకం, లేక సర్వేలో పాజిటివ్గా ఉందనుకోవడం. పాజిటివ్గా ఉందనుకోవడం అంటే నమ్మకం లేదు, రెండు ఉంటాయి. ఓకే, అంటే ఒకటే అడగమని చెప్పి ఆన్సర్ ఒకటే. ఇదేంటే మరి సర్వేలో లేదంటారు మీరు. సరే, పెన్మలూరులో ఇసుక దందా, క్వారీల తవ్వకాల వెనక ఎవరున్నారని అనుకుంటున్నారు? వైసీపీ నేతలా, టీడీపీ నేతలా? 5 సంవత్సరాలు వైసీపీ నేతలే, ఇంకా టీడీపీ నేతలు ఎక్కడ ఉంటారు? కొడాలి నాని, వల్లంనేని వంశీలతో విభేదాలకు కారణం రాజకీయ కక్ష, వ్యక్తిగత వైర్యం. పార్టీ మారడం అంటే వాళ్ళు మారడం వల్ల మీరు హట్ అయ్యారా? లేదు, నాకు కొడాలి నానితో అసలు నాకు సంబంధాలు లేవు. నాకు ఓన్లీ వల్లభనేని వంశీతో అసెంబ్లీలో కూర్చునే వాళ్ళని తప్పితే. సో ఆయన పార్టీ మారారని కోపంతో మీరు అంతే దూరం అయ్యారు. ఓకే, పెనుమలూరులో మీ గెలుపుకు వీరు సహకరిస్తారా? దాంట్లో ఒకరు దేవినేని ఉమామహేశ్వరరావు, 2 ఆలపాటి రాజా. వాళ్ళ ప్రమేయం నా నియోజకవర్గంలో ఉంటుంది, అయినా సహకరిస్తారు.
అంటే సర్వేలు వాళ్ళ మీద కూడా జరిగాయి కదా, వాళ్ళకి అక్కడ సీట్ ఇస్తామని అన్నారని. అంటే వాళ్ళకి ఇక్కడ ఏమీ పరిచయాలు డైరెక్ట్ సంబంధాలు ఉండవు, అయినా నాకు సహకరిస్తారు, పార్టీ కదా, ఎలాంటి వైర్యం అయితే ఏమి ఉండదు, నాకు మంచి స్నేహితులు. పార్థసారథి టీడీపీలోకి రావడానికి మీరు ఎలా చూస్తున్నారు? లాభమా నష్టమా? నాకు లాభం, పార్టీకి లాభం. నష్టం అయితే ఏం లేదు. ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోలో వచ్చినందుకు. అలాగే 5 ఎడిటర్స్ మీకు కూడా థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ 5 ఎడిటర్స్. మరోసారి మరో గెస్ట్తో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.